సార్ చెప్పండి. ఈరోజు భారత సైన్యం ఉగ్రవాద మూకల మీద విరుచుకుపడిందని చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, మోడీ గారి నిర్ణయం మేరకు ఏదైతే సింధూర్ ఆపరేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉందో, ఆ ఆపరేషను నిజంగా యుద్ధం అని పిలవట్లేదు గానీ, ఒక ఏదైతే శత్రుమూకలు అన్యాయంగా అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు భారత పౌరుల్ని. ఏకంగా ఓన్లీ పురుషులు మాత్రమే. సో, ఈ భారతదేశ చర్యని మనం ఎలా చూడాలి? భారత సైన్యం యొక్క ప్రతీకరణను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పాక్ రెస్పాన్స్ ఏంటి? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఫస్ట్ దీనికి ప్రతీకార్య చర్య అనడం తప్పండి. మన మన సంస్కృతి ప్రకారం హ్మ్. ప్రతీకారం అనం. ఓకే. కేవలం ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది అమానుషంగా జరిగింది. దానిపైన మనం రియాక్ట్ అయ్యి అటువంటి ప్రాబ్లమ్‌ని ఆ విధంగా ఓకే. అర్థం చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ప్రతీకార్య చర్య అంటే ఏంటంటే ప్రతి చిన్న యాక్షన్‌కి ఇంకో ప్రతీకార్య చర్య అన్నట్టుగా లెక్క అవ్వబడుతుంది. కాదు. మనం ఓవరాల్ టెర్రరిజం మీద వార్ డిక్లేర్ చేసాం. అది ఓకే. పాకిస్తాన్‌కి స్పష్టంగా చెప్పాం. దౌత్యపరంగా వాళ్ళు ఎలిమినేట్ చేసాం. తర్వాత కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. వాటిని ప్రూవ్ చేసి చూపించాం ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా. అలాగే నేవీని మోహరించి చూపించాం. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చేసి చూపించాం. కానీ వాళ్ళలో ఇంకా బుద్ధి ఏం కల్పించట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఈ కోఆర్డినేటెడ్, క్యాలిక్యులేటెడ్ నాన్ మిలిటరీ టార్గెట్స్, నాన్ సివిలియన్ టార్గెట్స్, ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్స్ ఎప్పటి నుంచో ఎన్నుకున్నాయి. వాళ్ళ లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పర్మనెంట్ బిల్డింగ్ అసెట్స్ మీదే చేసాం. అవి 9 పాయింట్స్ మీద చేసాం. ఇంక్లూడింగ్ యాజ్ ఫార్ యాజ్ 100 కిలోమీటర్స్. ఇవన్నీ భారత భూభాగం నుంచే ఎయిర్ ఫోర్స్ విమానాల నుంచి ప్రెసిషన్ మిసైల్స్ అంటే ఈ టార్గెట్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫైర్ చేసిన తర్వాత వాటిని గైడెన్స్ కరెక్ట్గా ఇచ్చి ఎగ్జాక్ట్ పాయింట్లో పేలేంత వరకు మనం గైడెన్స్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ ఆ ఏరియాలలో పేలుడు సంభావన చేసాం. సో దీనివల్ల ఫస్ట్లీ మన కెపబిలిటీ తెలిసింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ లో వాళ్ళకి ఇప్పుడు ఉన్న 3 పార్టీలు అంటే మెయిన్ టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్ ఈ 3 ఓకే. పార్టీలు కలిపి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి కాశ్మీర్ లో పెట్టాలని చూశారు. కానీ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ మెయిన్లీ ఎల్ఈటి క్యాడర్, కొంత తక్కువ పర్సెంటేజ్ లో జేఈఎం క్యాడర్, లీస్ట్ పర్సెంటేజ్ లో హిజ్బుల్ ముజాహిద్ రెసిడెంట్స్. వీళ్ళు యాక్చువల్ గా గైడ్స్ అండ్ స్కౌట్స్ కింద యాడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఓకే. గ్యాదరింగ్ కి ప్లస్ కండక్ట్ చేయడానికి. అంతేగాని యాక్చువల్ టెర్రరిస్టులు ఏంటంటే జేఈఎం అండ్ ఎల్ఈటి. సో వీళ్ళని ఆ విధంగా క్యాల్కులేటెడ్ గా చేసాము. మనకి పాకిస్తాన్ కు ఒక స్పష్టమైన మెసేజ్ పంపించాం. హ్మ్. మొత్తం ప్రపంచ దేశాలకు కూడా స్పష్టమైన మెసేజ్ పంపించాం. మేము టెర్రరిజం కి ఎగ్నిస్ట్ గా ఉన్నాం. వాళ్ళు టెర్రరిజం ఆఫ్ చేస్తే చాలు, మాకు అదే చాలు. ఆ టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయీద్ మీద $1 మిలియన్ అమెరికన్ ప్రైజ్ ఉంది ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కింద. ఆయన ఓకే. ప్రోస్క్రైబ్ టెర్రరిస్ట్ యునైటెడ్ నేషన్స్ ప్రకారం. అలాగే జైషే మహమ్మద్ కూడా అలాగే, మసూద్ అజార్ కూడా ఆయన అలాగే ఉన్నారు. మసూద్ అజార్ సార్ మీద మన ఇండియాలో కేసులు ఉన్నాయి. ఆయన అప్పుడు జైల్లో ఉండేవారు. కొన్ని కారణాల వల్ల మనం అప్పగించాల్సి వచ్చింది. కానీ ఆయన మీద ఇండియన్ కోర్టులో ఇంకా కేసులు ఉన్నాయి. వీళ్ళు సార్ ఏ జైషే 26 మహమ్మద్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టు కోర్టు జైషే మహమ్మద్ చెప్పండి. ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్నారు. ఆయన ఇంకా సజీవంగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారు అనేటువంటి సమాచారం మనకు అందుతా ఉంది. సో, మోడీని అంతమొందించందే నేను చావను అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. నిజంగా ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన 100% ఉగ్రవాదండి. ఆయన మనం అంతమొందించాలి, ఆయన కాదు. ఇది హ్మ్. ప్రపంచం అంతా కోరుకునేది. పోనీ ఆయన అనుకోవచ్చు రిలేటివ్స్ పోయారని. కానీ రిలేటివ్స్ పోయినంత మాత్రాన వాళ్ళు టెర్రరిస్టులని పణంగా పెట్టలేదా? ఇక్కడ ఈ హిందూ మతం అని చెప్పి సెగ్రిగేట్ చేయడం అది తప్పు కాదా? అలాగే హ్మ్. కాశ్మీర్‌లో మొత్తం వేలాది మందికి లైవ్లీహుడ్ పోగొట్టడం అది కష్టం కాదా? ఇదంతా ఆలోచించి ఇదంతా ఏంటంటే ఆయనకి ఏమీ లేదు. మత ప్రచారం, మతం, తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా ఆయనకి ఏమి ఇంపార్టెంట్ కాదు. బోత్ ఎల్ఈటికి కూడా ఇంపార్టెంటే కాదు. వాళ్ళదేంటంటే కేవలం రిలీజియస్ ఫండమెంటలిజం, బార్బారిజం. అటువంటి వాటిని వేళ్లతోటి సహా పెకిలించి పడేయాలి. మనం అన్ని ప్రయత్నాలు చేయాలి. హ్మ్. ఇంక్లూడింగ్ అన్‌నోన్ గన్‌మెన్ ద్వారా ఆయన్ని మామూలుగా చంపించేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు గాని ఈ టెర్రరిజం అంతముండదు. ఇంకా హ్మ్. వాళ్ళు అన్నారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎప్పటినుంచో అంటున్నారు. ఇప్పుడు కాదు 99లో ఆయన్ని జైలు నుంచి విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన అంటున్నారు. అందులో డౌట్ లేదు. సార్ ఇప్పుడు
పాకిస్తాను చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా అసలు ఉగ్రవాద సంస్థలకు ఈ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళకి ఆశ్రయం కల్పించడం ఏంటి? భారత్ మీద ప్రతీకారంతో వాళ్ళకేదో వాళ్ళ సైన్యం మీద దాడి చేసినట్టుగా అసలు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మనం? మనం ఇంకా సింపుల్ గా మాట్లాడుతున్నాం. వేరే వాళ్ళు ఎవరైతే సరే ప్రాపర్ అనాలిసిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ప్రొడ్యూస్ చేసిన పేపర్స్ ప్రకారం క్లారిటీ తోటి వస్తారు. మనం ఇంకా వీళ్ళు ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటున్నాం. వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కేవలం పాకిస్తాన్ కు ఉన్న మాస్క్, మొహానికి తొడుక్కున్న మాస్క్ అంతేనే. ఇదేంటంటే యాక్చువల్లీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యూస్ కూడా అలాగే ఉన్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళకి ఫండింగ్, ట్రైనింగ్, ఏరియాస్, మోరల్ సపోర్ట్, రెక్కీ, కమ్యూనికేషన్స్ అన్ని ఇచ్చేది టోటల్ పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ తన సొంత పదులు చేసే బదులు సుపారీ ఇచ్చింది అనుకోవాలి, లేకపోతే కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చింది అనుకోవాలి, అంతే. అంటే ఇది ఇంటర్నల్ గా పాకిస్తాన్ మనోభిప్రాయం అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇది 100% అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు 48 గంటల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, యుద్ధం అనివార్యం, యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అభిప్రాయపడుతున్నారు. యాజ్ ఏ సీనియర్, మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిగా యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందంటారా? లేకపోతే యుద్ధం ఆగిపోద్దంటారా? మనం రోపు వాళ్ళకి ఇచ్చేవాడిని, అంటే పెద్ద తాడు వాళ్ళకి వేసాం. ఏంటి, మీరు ఇప్పుడైనా మనసు మార్చుకోండి, మా క్యాపబిలిటీస్ మీరు చూసారు. ఈ రోజున ఎయిర్ ఫోర్స్ అక్కడ ఎక్సైజ్ చేస్తుంది రాజస్థాన్ లో, కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పోరాలు చూపించడం మొదలు పెట్టారు. పూంచ్ ఏరియాలో సివిలియన్ బస్ స్టాండ్ మీద ఫైర్ చేసి దాదాపు 15 మందిని చంపడం జరిగింది ఈ రోజు ఆల్రెడీ సివిలియన్స్ ని. అలాగే దాని మేందర్ ఏరియాలో కూడా ఆర్టీ షెల్లింగ్ తోటి చంపడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కాశ్మీర్ మీద ఇంట్రెస్ట్ లేదండి, కేవలం హిందూ మతం, కేవలం ఇండియా, అంతే వాళ్ళకున్న బేసిక్స్ అంతే. సో ఆ విధంగా ఏంటంటే మనం నెక్స్ట్ 24 hours లో బహుశా ఏం చేయరు. మనలాగా ఏదో మెచ్యూరిటీ 12 రోజుల తర్వాత చేస్తే మనం ఏంటంటే టార్గెట్ ఎక్విజిషన్, వాటికి గైడెన్స్, ఇటువంటి సిస్టమ్స్ అన్ని ఆలోచించి మిగతావన్నీ ఆలోచించి ఆచి తూచి చేసాం మనం. వాళ్ళు ఇంకొక 48 గంటలు తీసుకుంటారు, ఎందుకంటే ఈ రోజు ఎక్సైజ్ జరుగుతుంది ఇండియాలో. అందువల్ల ఏంటంటే ఈ రోజు బహుశా ఏం చేయకపోవచ్చు, రేపు సాయంకాలం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు కంటే. కానీ వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కానీ రానున్న 72 hours తర్వాత మాత్రం 100% గ్యారంటీ. ఒకటి, ఫేస్ సేవింగ్ చేసుకుంటే పర్వాలేదు. అంటే ఏంటంటే మీరు మమ్మల్ని దెబ్బ కొట్టారు, మేము కూడా, మాకు కూడా ఒక ఆర్మీ అన్నట్టుగా ఒక పొజిషన్ ఉంది, ఒక స్టేటస్ ఉంది. సో నేను కూడా ఏదో ఒకటి కొంచెం చేసి తీరుతాను. సో మీరు మాట్లాడకుండా ఉండండి. బహుశా ఈ సివిలియన్ టార్గెట్స్ కాకుండా ఆర్మీ టార్గెట్స్ చేయొచ్చు. అలాగే ఇందస్ వాటర్ రివర్స్ లో సిస్టమ్స్ లో ఉన్న డ్యామ్స్ ని ఫైర్ చేయడానికి చూడండి. ఇంతటితో ఆపేస్తే పర్వాలేదు. అలా కాకుండా ఎల్ఓసి మీద మన పోస్టులు తీసుకోవడానికి ప్రయత్నించి, లేకపోతే ఇంకోటి వేరే చోట్ల, అంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో, అంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ దక్షిణాన్ని ఉన్న ఏరియాలో ఏదైనా చేయాలని చూస్తే అప్పుడు తప్పనిసరిగా యుద్ధం తప్పనిసరి అవుతుంది. అయితే ఇప్పుడు వరకు పాకిస్తాన్ యాక్చువల్ రూలర్, డిఫాక్టో రూలర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సైకాలజీ చూస్తే ఏంటంటే ఆయన ఒక హఫీజ్, ఫస్ట్ ఎప్పుడైనా ప్రపంచంలో ఉన్న ఫస్ట్ ముల్లా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ ప్రతీకార చర్యలే ఎక్కువ కనిపిస్తున్నాయి. యాక్చువల్ ట్రూ ఇంటెన్షన్స్ ఏమీ కనిపించట్లేదు, జెన్యూన్ ఇంటెన్షన్స్. సో నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఒక విధమైన యుద్ధానికి నాంది తీస్తుందని నా అభిప్రాయం. దీనికి తోడుగానే మన హోమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు, ఇది కేవలం ట్రైలర్, phase 1 జరిగింది, phase 2 బ్యాలెన్స్ ఉందని. సో వాళ్ళ అసెస్మెంట్ కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్ సార్. అయితే ఇండియా దాటికి పాకిస్తాన్ ఏమాత్రం నిలవలేదు అన్నది ప్రపంచానికి తెలుసు. అయితే చైనా ఇంటర్నల్ గా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటూ బహిరంగం కూడా మీకు మేము అండగా ఉన్నాం, పాకిస్తాన్కి మేము సపోర్ట్ గా ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందంటారా? లేదు, కేవలం 6 కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. చైనా ఎప్పటి వరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ డబ్బుల కోసం మెటీరియల్ అమ్ముతుంది. రేషన్స్ ఇటువంటి కూడా ఫ్యూచర్ లో అమ్మచ్చు, అన్ని లో క్వాలిటీ టెక్నాలజీ ప్రొడక్షన్స్. సో మనకి అంత పెద్ద తేడా చేయదు. ఆల్రెడీ రోజు వార్తలు వస్తున్నాయి, J-17 విమానంలో పాకిస్తాన్ ఎత్తి చూపిన తప్పులు 239 మిస్టేక్స్ అంట, ఆ విధంగా నడుస్తున్నాయి. టర్కీ అంటారా, వాళ్ళకి ఒక ప్రూవెన్ ఇది ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఉంది, డ్రోన్ ఉంది, సప్లై చేయొచ్చు. అలాగే వాళ్ళు ఒక కార్వెట్ కరాచీ హార్బర్ లో నుంచోబెట్టారు. దానివల్ల మన కరాచీ బాంబింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది.
ఇంకా అజర్బైజాన్ ఉంది, కేపబిలిటీ ఏం లేదు. మలేషియా ఉంది, మలేషియాకి కూడా కేపబిలిటీ ఏం లేదు. బంగ్లాదేశ్ ఉంది, వాళ్ళు ఈస్టర్న్ ఫ్రంట్ లో కొంచెం ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ దానికి మనకి విరుగుడు ఉంది. ఈస్టర్న్ ఫ్లీట్ ఖాళీగా ఉంది, బే ఆఫ్ బెంగాల్లో ఆల్రెడీ మోహరించి ఉంది. అలాగే మన ఫరక్కా బరాజ్ నుంచి నీళ్లు ఆఫ్ చేసి హుగ్లీలోకి డైవర్ట్ చేస్తే బంగ్లాదేశ్ కూడా మెసేజ్ క్లియర్ కట్ గా వస్తుంది. చైనా ప్రస్తుతానికి ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఒక్క కామెంట్ చేయలేదు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వాళ్ళు కట్టబోతున్న డ్యామ్స్ గురించి, డేటా గురించి, ఫ్లడ్ మెజర్స్ గురించి, వీటి గురించి అడుగుతుంటే వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడలేదు. మనం ఒక ట్రీటీ అడిగాము, వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడలేదు. సో అందువల్ల ఈ పాకిస్తాన్ మీద చేసిన ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ కూడా చైనా మాట్లాడే పరిస్థితులు లేదు. తర్వాత చైనా ఏంటంటే చాలా తెలివైన దేశం, ఇండియాని యాంటగనైజ్ చేయదు. ఎందుకంటే ఇండియా ప్రపంచంలో చైనా తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్. తర్వాత చైనీస్ టెక్నాలజీ ఇండియాకి రాకుండా మనల్ని ఎనిమి కింద చూస్తుంది. దానివల్ల ఏంటంటే ఇండియా చైనా ఎనిమీస్ కింద బ్రాకెట్ అయిపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ మనకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. వెస్టర్న్ కంట్రీస్ చూస్తుంది, తర్వాత ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తుంది, ఎందుకంటే మనం బిగ్గెస్ట్ మార్కెట్. థర్డ్ థింగ్ ఏంటంటే ఆకస్ లో నిజంగా పాకిస్తాన్ ఇంపాక్ట్ చేయాలి, చైనాని ఇంపాక్ట్ చేయాలంటే కేవలం ఇండియాకి 3000 కిలోమీటర్స్ ల్యాండ్ ఫ్రంటియర్ ఉంది చైనా తోటి. ఇండియానే నిజంగా యాక్ట్ చేయగలదు. ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, నార్త్ కొరియా కానీ, యూకే కానీ, యుఎస్ఏ కానీ నేవీ ద్వారా వెళ్ళాలి తప్పితే కానీ ఇంకా ఆర్మీ గ్రౌండ్ రోల్లో వెళ్ళలేదు. అందువల్ల ఇండియాని ప్రస్తుతానికి యాంటగనైజ్ చేయదని నా అభిప్రాయం చైనా. సార్, ఒకవేళ యుద్ధమే గనక అనివార్యమైతే అమెరికాతో పాటు ఏ దేశాలు భారత్కి సపోర్ట్ చేసే ఆస్కారం ఉంది? సపోర్ట్ అంటే చాలా రకాల సపోర్ట్ ఉంది. ఒకటి తటస్థ సపోర్ట్, అంటే ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు సైడ్ బలం ఎక్కువ కనిపిస్తే ఆ సైడ్ చంపిస్తారు, వాళ్ళ వల్ల పెద్ద తేడా ఏముంది. ఇంకోటి ఏంటంటే ప్యాసివ్ సపోర్ట్. ప్యాసివ్ సపోర్ట్ అంటే మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్తారు, కానీ ఫిజికల్ గా, మోరల్ గా సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఫైనాన్షియల్ గా, వెపన్స్ దగ్గర నుంచి, టెక్నాలజీ గురించి వీటిలో పెద్ద సపోర్ట్ రాకపోవచ్చు. దీన్ని ప్యాసివ్ సపోర్ట్ అనొచ్చు. ఇంకా థర్డ్ ఉందండి యాక్టివ్ సపోర్ట్. యాక్టివ్ సపోర్ట్ లో కొన్ని గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. ఒమాన్ పాకిస్తాన్ ని ఖండించింది, సౌదీ అరేబియా ఖండించింది. హమాస్ మనకి యాంటీగా ఉండే అవకాశం ఉంది కొంతవరకు. లెబనాన్ కొంచెం యాంటీగా ఉన్నట్టుంది. లెబనాన్ అంటే లెబనాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా మనకి యాంటీగా ఉండే అవకాశం ఉంది. హౌతీలో 2 పార్టీలు ఉన్నాయి, ఓ పార్టీ మనకి ఎగ్నెస్ట్, ఓ పార్టీ ప్రో ఉండొచ్చు. ఇరాన్ తటస్థంగా ఉంటుంది, ఎందుకంటే ఇరాన్ షియా దేశం, పాకిస్తాన్ ఒక సున్నీ దేశం. 100% సపోర్ట్ ఎప్పుడు ఇవ్వదు. ఒకవేళ అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే అప్పుడు సపోర్ట్ యాంటీ వెళ్ళొచ్చు, కానీ అప్పటి వరకు వెళ్ళదు. ఇంకా అమెరికా అంటారా, వాళ్ళు ఒక బిజినెస్ దేశం, వాళ్ళకి ఆర్మమెంట్ ప్రపంచంలో మోస్ట్ సుపీరియర్ టెక్నాలజీ ఉంది, వాళ్ళు అమ్ముకోవాలని చూస్తారు. తర్వాత ఈ ఇండో పాక్ వారిలో టెస్టింగ్ చేయాలని చూస్తారు, అంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ, దీనివల్ల టెస్టింగ్ జరుగుతుంది, ఎంతవరకు మిస్టేక్స్ ఉన్నాయి, ఎంతవరకు పాజిటివ్స్ ఉన్నాయి, అవి టెస్ట్ చేసుకునే ఉద్దేశం కూడా ఉంది. సో ఆ విధంగా ప్రవర్తిస్తాయి తప్పితే కానీ మనం నిజంగా ఆధారపడేది రష్యా కొంతవరకు దాదాపు ఇంటర్నల్ సప్లైస్, మన ఓన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.